నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఒక సెన్సేషనల్. గత 20 రోజులుగా దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ వైపు కూడా వెళ్తున్నది. ఈ క్రమంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సహజ వనరులను ఎట్లా సంరక్షించుకోవాలి, చెరువులను కాపాడే విధానాలు ఏమిటి, ఇట్లాంటి చాలా అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు. ఈయన పర్యావరణం అండ్ సహజ వనరుల మీద, ఎన్విరాన్మెంట్ మీద బాగా అధ్యయనం చేసి బాగా వర్క్ చేసినటువంటి ప్రొఫెసర్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. హైడ్రా చూస్తున్నారు కదా సార్, హైడ్రా మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్లాంటి హైదరాబాద్ లాంటి మహానగరాలకు చెరువుల ఆవశ్యకత ఎట్లున్నది? హైడ్రా ఏర్పాటు మేము స్వాగతిస్తున్నాం. యాక్చువల్లీ అది ఆశ్చర్యకరం. ఎందుకంటే మేము గత 35 ఏళ్ళ నుంచి ఈ హైదరాబాద్లో చెరువుల ఆక్రమణల గురించి, చెరువులు కనుమరుగవుతున్న పరిస్థితి గురించి అనేక సార్లు ప్రభుత్వంతో నివేదించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. హైకోర్టుకు కూడా చాలా కేసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అసలు ఈ పరిస్థితి ఇక మనము తిరిగి చెరువులను తీసుకురాగలుగుతామా లేదా అనే పరిస్థితిలో హైడ్రా ఏర్పాటైంది. అందుకే ప్రభుత్వము హైడ్రా చాలా ఒక హిస్టారికల్ మూమెంట్ అంటాం. అది మనకి ఇప్పుడు కనపడుతుంది. ఇది ఇంకో విధంగా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు మేము 20 ఏళ్ళ క్రితము ఇప్పుడు కూడా హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడితే హుస్సేన్ సాగర్ని పరిరక్షించాలని అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి కూడా అంత మద్దతు ఉండేది కాదు. కానీ ఇప్పుడు హైడ్రా పని చూస్తుంటే నిత్యం ప్రజలే ఇప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు, వాళ్ళే హైడ్రాకి సమాచారం ఇస్తున్నారు. మా దగ్గర ఈ చెరువు ఆక్రమించారు, దీన్ని కాపాడండి అంటూ ప్రజలు ముందుకొచ్చి అడుగుతున్న పరిస్థితి. అంటే దాన్ని బట్టే ప్రజలకు అర్థమైంది హైదరాబాద్లో ఈ నగర జీవనంలో మనకు చెరువులు, తర్వాత చెరువుల యొక్క ఉపయోగము, చెరువులు ఉంటే మనకి ఎట్లాంటి ప్రయోజనం కలుగుతుంది, ఇట్లాంటివన్నీ ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నారు, హైడ్రా పనితీరును కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. సరే, ఇప్పుడు హైడ్రా అంటే ఓన్లీ పొలిటికల్ రివెంజ్ వరకే పరిమితం అవుతుందా, లేకుంటే సొంత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో ఆ సొంత పార్టీ నాయకుల అక్రమ కట్టడాలు కూడా కూల్చేయగలుగుతుందా హైడ్రా? ఇప్పుడు హైడ్రా ఏర్పాటుకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయితే ఇది అధికార పక్షము వాటిని సాధారణంగా మనము అధికార పక్షంలో ఉన్న వాళ్ళని స్పేర్ చేస్తారు, వాళ్ళు చేసిన ఆక్రమణలు పట్టించుకోరు అనేది అదో ఆరోపణ ఉంది సాధారణంగా. కానీ మొదలుపెట్టిందే మనకు గండిపేట చెరువులో పల్లం రాజు, అంటే ఆయన కాంగ్రెస్ లీడరే. కాబట్టి ఇప్పటికైతే ఈ హైడ్రా పని న్యూట్రల్గానే ఉంది, అంటే పొలిటికల్గా న్యూట్రల్గా ఉంది. ఎవరు ఆక్రమించినా మనము తీసేస్తామని ఇప్పటికే చాలాసార్లు కమిషనర్ ప్రకటించడం జరిగింది. చేయకుంటే ఒత్తిడి ప్రజల నుంచి వస్తుంది. నేను అందుకే అంటున్నా, ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు ఆక్రమించారు, ఆ ఆక్రమణ గురించి సమాచారం ఇవ్వడము. కాబట్టి హైడ్రా మీద ఒత్తిడి ఉంది. కాబట్టి ఇది కేవలము కాంగ్రెస్ని స్పేర్ చేసి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తారని నేను అనుకోను. అది ఒక ప్రొఫెషనల్గా ఎక్కడ ఆక్రమణ ఉందో దాన్ని అడ్రస్ చేస్తారని భావిస్తున్నాను. సార్, ఓకే సార్. ఇందులో సార్ హైడ్రా కూల్చివేతలంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. మొన్న నిజాంపేటలో 3 అపార్ట్మెంట్లు 3 విల్లాస్ పడగొడితే అందులో కామన్ మ్యాన్ ఉన్నాడు.
అతను నెలవారీ జీతం వస్తే అతని కుటుంబం గడుస్తుంది. పైసా పైసా కూడా పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు హైడ్రా దాన్ని కూల్చేసింది. ఇతను బ్యాంకులో లోన్ తీసుకొని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ లోన్ ఎవరు కట్టాలి? ఎట్లా? ఇప్పుడు ఆయనకు నష్టం జరిగింది కదా. సరే, పెద్ద పెద్ద బడా లీడర్లు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, గెస్ట్ హౌస్ కట్టుకున్నారు, ఎఫ్టీఎల్లో కూల్చేసినాం అంటే వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు. ఇప్పుడు ఎక్కడో గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ కావాలి, సొంత ఇల్లు కావాలని కలగని అట్లాంటి కట్టుకున్న వాటిని హైడ్రా కనీసం నోటీసు సర్వ్ చేయకుండా కూల్చేసింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? కామన్ మ్యాన్ యాంగిల్లో ఎట్లా చూడొచ్చు? దీని గురించి మేము మొదటి నుంచి చేస్తున్న సూచన ఏంటంటే, ఎవరైతే ఆక్రమించినారో పర్పెట్రేటర్స్ అంటారు, వాళ్ళనే టార్గెట్ చేయాలి హైడ్రా. తర్వాత ఆక్రమణ ఉంటే ఆక్రమణ తీసేయాల్సిందే చెరువులు, అది ఎవరు కట్టినా ఎవరు ఉంటున్నా కూడా. ఎందుకంటే దానివల్ల ఆక్రమణ వల్ల ఇంకా అనేక విధాలుగా నష్టం ఉంటుంది. కాబట్టి వరదలు వస్తాయి, భూగర్భ జలాలు కలుషితమవుతాయి, అనేక రూపాల్లో చెరువును మనం కనుమరుగు చేస్తే ప్రజలకే నష్టం. కాకపోతే ఈ ఆక్రమణ చేసి అసలు చెరువు ఆనవాళ్ళు లేకుండా చేసి ఒక 3వ దశలో ఎవరో అమాయకులు కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఆ అమాయకులు బలి కాకుండా ఉండాలంటే ప్రభుత్వము వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి, లేదా ఇంకెక్కడన్నా అపార్ట్మెంటో ఇంకెక్కడన్నా జాగా చూపెట్టి అక్కడ వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసే ప్రక్రియ హైడ్రాలో ఉండాలని మొదటి నుంచి అంటున్నాం. కాకపోతే ఇది పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అమాయకులు ఇందులో ఏది బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, హైడ్రా మీద ఉంది. తర్వాత ఎవరైతే ఆక్రమణలు చేసిండ్రో, ఇప్పుడు అనుమతులు, అడగోలు అనుమతులు, అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులు కానీ, తర్వాత కట్టిన వాళ్ళు కానీ, వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ నుంచి ఏవైతే నష్టం జరిగిందో ఆ నష్టం యొక్క పరిహారం వాళ్ళ నుంచి వసూలు చేసి అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. అందుకే ఈ జీవోలో కొన్ని సవరణలు కోరుతున్నాం. జీవోలో మార్పులు రావాల్సి ఉంది. ఒకటేమో హైడ్రా ఒక చట్టం కింద ఏర్పాటైతే దానికి ఇంకా బలం ఉంటుంది. రెండోది, ఈ చెరువుల ఆక్రమణలు వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు గుర్తించి వాటిని తీసేయడం సులువు. కానీ ఒక 3-4 దశలు దాటితే చెరువు ఆనవాళ్ళు కనపడదు. కాకపోతే అక్కడ ఇళ్ళ నిర్మాణం అయిపోయి ఉంటుంది. కొన్ని అయితే ఇప్పుడు సరూర్ నగర్ చెరువు ఉంది, అది 30 ఏళ్ళ క్రితం ఆకుపోయింది. ఇప్పుడు అసలు అక్కడ కొన్న వాళ్ళకి కానీ ఉంటున్న వాళ్ళకి కానీ మేము చెరువులో ఉన్నామని కూడా ధ్యాస లేదు. మరి అట్లాంటి వాళ్ళకి మనం పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ పునరావాసం ప్యాకేజ్ కానీ, పునరావాసం ఎట్లా చేస్తారు దాని మీద కూడా ప్రభుత్వము ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేయాలని. ఇప్పుడు అట్లా మన చెరువులు మొత్తం పూర్తి చేసి కాలనీలు ఏర్పడి అట్లాంటి పరిస్థితుల చోట మొత్తం తొలగించడం సాధ్యమవుతుందా? గవర్నమెంట్ నాకు అది సాధ్యమేనా? అసాధ్యం కాదు. ఎందుకంటే అదే మట్టి బిల్డింగ్లు తీసేయడం కష్టం కాదు, తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు సరూర్ నగర్ చెరువు దాదాపు 400 ఎకరాల్లో ఉండేది, అది ఇప్పుడు 10 ఎకరాలు 15 ఎకరాలకు వచ్చింది. దానివల్ల ఇప్పుడు మనకు ప్రతిసారి వరద వస్తుంది. ఇప్పుడు ఈ కాలనీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళ నీళ్ళు రాకుండా తూము లేపడము లేదా పగలగొట్టడం చేస్తున్నారు. చెరువు ఉంటే దానివల్ల లాభం ఉంటుంది, చెరువు లేకుంటే కూడా ఆర్థిక నష్టం ఉంటుంది. కాబట్టి పునరుద్ధరణ చేయాల్సిందే, ఏ చెరువు ఉంటే ఆ చెరువు. అందులో సరే ఒక చిన్న కుంట అంటే మనము అవసరం లేదనిపించవచ్చు. ఇప్పుడు కుంట వేరు, చెరువు వేరు. సరూర్ నగర్ లాంటి పెద్ద చెరువులు అవి, హుసేన్ సాగర్ చెరువు, మనకు ఉస్మాన్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్, ఇవన్నిటినీ రీస్టోర్ చేస్తే మనకు అనేక రూపాల్లో దాని ప్రయోజనాలు ఉంటాయి, ఆర్థిక ప్రయోజనాలు.
ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో వాళ్ళు ఎకనామిక్ వాల్యుయేషన్ చేసిండ్రు. అంటే చెరువుల వల్ల ఎంత అని వాళ్ళు కేవలం 20 వెట్లాండ్స్ స్టడీ చేస్తే 50,000 కోట్ల రూపాయల వాల్యూ ఉందని వాళ్ళు గుర్తించారు. 20 చోట్లకే కేవలం 20 వెట్లాండ్స్ చేస్తే. అంటే ఒక్కొక్క చెరువు దాని నుంచి మనకు వచ్చే సేవలు కానీ ఎకలాజికల్ సర్వీసెస్ అంటారు. ఆ ఎకలాజికల్ సర్వీసెస్ మొత్తం మనం గుణిస్తే 1000 కోట్లు ఉంటుంది. సరే, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు హైడ్రా చెరువు ఆక్రమణల పరిధిలో నిర్మాణాలు నేలమట్టం చేస్తుంది, పోతుంది. ఈ గవర్నమెంట్లో నేలమట్టం చేసింది, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ కట్టుకుంటారు. ఈ నేలమట్టం చేసిన దగ్గర ఫెన్సింగ్ వేయచ్చు కదా. 400 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. 400 చెరువుల చుట్టూ వాటిని సర్వే చేసి వాటి విస్తీర్ణం ఎంత అనేది ఫెన్సింగ్ వేస్తే బాగుంటుంది కదా, ఎందుకు వేయట్లేదు అట్లా? ఇక్కడే హైడ్రా పని కొద్దిగా లోతుల్లోకి మార్చాల్సిన అవసరం ఉంది, సమగ్రంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైడ్రా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయి గుర్తించి అక్కడ కట్టడాలు ఉంటే కూలగొడుతున్నారు. కానీ కూలగొడితే ఆగిపోదు, కాకపోతే అది మొదటి అడుగు మాత్రమే. అక్కడ కూలగొట్టిన మెటీరియల్ తీసేసి వాళ్ళు నింపిన మట్టి తీసేస్తేనే చెరువు పునరుద్ధరణ జరుగుతుంది. అందుకే నేనేమంటున్నా అంటే హైడ్రాకి ఒక మల్టీ డిసిప్లినరీ టీం కూడా జత చేయాలి. అందులో హైడ్రాలజిస్టులు, జియాలజిస్టులు వీళ్ళందరూ కొద్దిగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెడితే అప్పుడు హైడ్రా పని కొద్దిగా విస్తృతంగా సమగ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలము కూలగొడుతున్నారు, కానీ ఇది ఇక్కడికి ఆగిపోతే అది మళ్ళీ సెక్యూర్ చేస్తుంది, మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఎవరైనా కట్టవచ్చు. చెరువు పునరుద్ధరణ అనేది ఒక దీర్ఘకాలిక సమగ్ర ప్రణాళిక. అది హైడ్రా దగ్గర అంత ఎక్స్పర్టీస్ లేదు, దాని విధి విధానాలు కూడా అంత విస్తృతంగా లేవు. ఇప్పుడు హైడ్రా పేరులోనే అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నారు. అంటే ప్రభుత్వ ఆస్తి సంరక్షణ విభాగం. అయితే చెరువు ప్రభుత్వ ఆస్తి కూడా కాదు. ప్రజల భాగస్వామ్యం పెంచాలంటే హైడ్రా యొక్క పనితీరు ఇంకా విస్తృతం చేయాలి, దానికి జత చేయాలి. అందుకే మేము స్టేట్ వెట్లాండ్స్ అథారిటీ ఉంది. ఈ స్టేట్ వెట్లాండ్ అథారిటీ అంటే చెరువుల కొరకు ఎప్పుడో ఏర్పాటైంది. ఈ అథారిటీ తోటి ముడిపెట్టి హైడ్రా పని చేస్తే హైడ్రా ఏమో ఈ ఆక్రమణలను గుర్తించి కట్టడాలను తీసేసే పని చేస్తే తదుపరి కార్యక్రమము స్టేట్ వెట్లాండ్స్ అథారిటీ చేయొచ్చు, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయొచ్చు, లేదా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చేయొచ్చు. ఇట్లా ఈ శాఖలతోటి కలిసి చేస్తే నీటి వనరులను, ప్రకృతి వనరులను, సహజ నీటి వ్యవస్థను పునరుద్ధరించాల్సిన పని ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఒక చెరువు చూస్తున్నాం, కానీ హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువులు ఉంటాయి, పైన నుంచి ఒక 5-6 వరుస పెట్టి ఉంటాయి. ఈ గొలుసుకట్టును కూడా పునరుద్ధరించాలి. అంటే వాగులు ఏవైతే ఉంటాయో, చెరువుకు మధ్య నాలాలు, వాగులు అంటాము. ఈ వాగులను పునరుద్ధరిస్తే అప్పుడు ఈ మొత్తం సహజ నీటి వ్యవస్థ మళ్ళీ బాగుపడుతుంది, ప్రజలకి మొత్తం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు గొలుసుకట్టు చెరువులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనకు నిజాం కాలంలో ఫిరంగి నాలాలు ఉండే, దాదాపు 80 కిలోమీటర్లు, 60-70 గ్రామాలను 2-3 నియోజకవర్గాలను కలుపుతూ ఫిరంగి నాలా ఉండే. ఇప్పుడు దానిలో 60% దాని మీద నాలను కప్పేసారు, వెంచర్లు వేసారు, విల్లాలు కట్టారు. ఇప్పుడు అట్లాంటి వాటిని పునరుద్ధరించడం సాధ్యమవుతుందా? హైడ్రాతో అవుతుందా? చేయాలి, సాధ్యమా అసాధ్యం కాదు కానీ చేయాలి. బల్కాపూర్ నాల కూడా ఉంది. ఇప్పుడు మనకు 1908లో హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాము ఈ వరద నివారణ కొరకు 3-4 పనులు చేసిండ్రు. అందులో ఒకటి ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు కట్టడం, రెండోది ఈ పరివాహక ప్రాంతంలో వచ్చే నీటిని తీసుకుపోవడానికి ఫిరంగి నాల, ఇటు బల్కాపూర్ నాల 2 కట్టారు. బల్కాపూర్ నాలనేమో హుసేన్ సాగర్లోకి వస్తుంది, ఫిరంగి నాల అటు ఇబ్రహీంపట్నము
ఆ ప్రాంతంలో ఉన్న చెరువులు నింపుతుంది. అంటే అలా దానివల్ల నిజాము 2 పనులు చేసాడు. ఒకటి, వర్షపు నీటిని మనం నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్ కెపాసిటీ పెంచినట్టు. రెండోది, వరద రాకుండా నివారణ కూడా చేసినట్టు. సార్, ఈ గొలుసు కట్టు విధానం మళ్ళీ పునరుద్ధరించాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? హైడ్రా ముందున్న విధి ఏమిటి? గొలుసు కట్టు చెరువుల మీద ఎన్ఆర్ఎస్ఏ కానీ ఇట్లా శాటిలైట్ డేటా ఉంది. అది తీసుకొని ప్రతి చెరువు అధ్యయనం చేసి క్యాచ్మెంట్ ఏరియాని సెక్యూర్ చేసి, అందులో ఒకవేళ ఇండ్లుండి మురికి నీరు వస్తుంటే ఎస్టీపీలు పెట్టి ఈ ముందు ఆక్రమణలు తీసేసి ఆ చెరువు మొత్తము ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో దాన్ని పూర్తిగా రీస్టోర్ చేస్తే వర్షం పడ్డప్పుడు మనకు కేవలం వర్షపు నీరు వస్తుంది. దాని నుంచి ఒకటి మనకు ఆ చెరువుల ద్వారా కిందికి బారతాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు కలుషితం కాకుండా మంచిగా ఉంటాయి, దాన్ని వాడుకోవచ్చు. తర్వాత మీకు మొత్తము గొలుసు కట్టు చెరువుల వల్ల అక్కడ వాతావరణం కూల్ అవుతుంది, సహజ నీటి వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది. అయితే ఇది కేవలం హైడ్రా తోటి కాదు, హైడ్రా స్టేట్ వెట్లాండ్స్ అథారిటీ తోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఫాక్స్ సాగర్ ఉంది ఇక్కడ దగ్గర, ఇక్కడ కోంపల్లి దగ్గర ఫాక్స్ సాగర్. ఇది డ్యాముగా మనకు నేషనల్ లిస్ట్లో కూడా ఫాక్స్ సాగర్ పెట్టిండ్రు. ఇది ఎప్పుడో మన బ్రిటిష్ టైంలో కట్టిన ఫాక్స్ సాగర్. ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద చెరువు ఇదే. ఈ ప్రాంతంలో ఇప్పుడు భూగర్భ జలాలు ఈ ఫాక్స్ సాగర్ ఉన్నందుకు బాగున్నాయి. కానీ ఇప్పుడు క్రమంగా ఇది ఆక్రమణకు గురై దాదాపు 40% తగ్గిపోయింది. దీన్ని పునరుద్ధరిస్తే మనకి ఇక్కడ ఉన్న దాదాపు ఒక 10 స్క్వేర్ కిలోమీటర్ దూరంలో భూగర్భ జలాలు ఉంటాయి, తర్వాత వాతావరణం బాగుంటుంది. ఇవన్నిటినీ పునరుద్ధరిస్తే ఇక్కడ ఏర్పాటు అవుతున్న కొత్త ఇళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇక్కడే దొరికే అవకాశం ఉంటుంది. అంటే వాల్యుయేషన్ చేస్తే మన కనీసం ఇక్కడ ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. వాళ్ళకి నిత్యం కావాల్సిన అవసరాలన్నీ కూడా ఈ ఫాక్స్ సాగర్ ద్వారా తీర్చుకోవచ్చు. అందుకే మనకు ఆధునిక సంస్కృతి చెరువులు, నది, వాగుల పక్కనే డెవలప్ అయింది. మనం చరిత్ర తీసుకుంటే 3,000 ఏళ్ళ చరిత్రలో చెరువు లేనిది మానవ జీవనము ముందుకు పడే పరిస్థితే లేదు. అదే ఇప్పుడు కాకతీయుల నిర్మాణం చూస్తే ప్రతి ఊరుకు చెరువు, గుడి అట్లా ఉంటుంది. కాబట్టి డెక్కన్ పీఠభూమిలో మనం తెలంగాణలో మనము సీ లెవెల్ మీద 600 మీటర్ల పైన ఉన్నాం. మనకు చెరువులే గతి. చెరువు లేకుంటే మనం మనలేము. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలన్నా, హైదరాబాదు ఉష్ణోగ్రత తగ్గాలన్నా చెరువులు అవసరం. కాబట్టి హైడ్రా పని చేయాలి. హైడ్రా పని ఇంకా విస్తృతం చేసి ఇంకా సమగ్రంగా చేస్తే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జ్యుడిషియరీ కూడా మనకేమైంది, ఇప్పుడు బడాబాబులు అందరూ హైకోర్టుకు పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు కట్టిన అక్రమ నిర్మాణాలను కాపాడుకునేందుకు జ్యుడిషియరీ దగ్గర పోయి ఏదో స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. నేను అందుకే లాయర్లకు, తర్వాత జడ్జిలు కూడా ఇది ప్రజా ప్రయోజనం ఉన్న పని కనుక వీటికి స్టే ఆర్డర్లు ఇవ్వకుండా ఎక్కడైతే ఆక్రమణ నిర్మాణాలు ఉన్నాయో, ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించే ఏర్పాటు హైడ్రాకు ఉంది. కాబట్టి హైడ్రాను ఇంకా వేగంగా పనిచేయమని జ్యుడిషియరీ నుంచి కూడా సపోర్ట్ వస్తే, ప్రజల సపోర్ట్తో పాటు జ్యుడిషియరీ సపోర్ట్ ఉంటే మనకు చాలా తొందరగా ఈ చెరువుల పునరుద్ధరణ చేయవచ్చు. సరే, చివరిగా హైడ్రాలో ఇప్పుడున్న నిబంధనలు కరెక్టే ఉన్నాయా? ఇంకేమి ఉంటే బాగుంటుంది హైడ్రా ముందుకెళ్తుంది? హైడ్రా కేవలము కూలగొట్టడము లేదా
ప్రభుత్వ ఆస్తిని సంరక్షించడానికి ఏర్పాటైంది. దీనికి చెరువులే కాకుండా ఒక 10-15 పనులు ఉన్నాయి. అవి ఫుట్పాత్లు ఆక్రమణకు గురైన వాటిని తీసేయాలి, పార్కులకు ఆక్రమణ కానీ, అంటే అనేక రూపాల్లో ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైందో దాన్ని కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. కాకపోతే చెరువుల పునరుద్ధరణ ఒక చాలా పెద్ద పని. దాని ఒక సమగ్ర ప్రణాళిక అవసరం కాబట్టి హైడ్రాను స్టేట్ వెట్లాండ్ అథారిటీ తోటి ముడి పెట్టి జత చేసి సమగ్ర పని ఈ వెట్లాండ్స్ అథారిటీ ద్వారా చేస్తే బాగుంటుంది. రెండవది భూగర్భ జల శాఖ, ఇరిగేషన్ శాఖ, హైదరాబాద్ జలమండలి వీళ్ళతో కూడిన ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి హైడ్రాకు జత చేస్తే మళ్ళీ ఈ హైడ్రా చేసే పని మొదటి అడుగు కూలగొట్టడం నుంచి చివరి దాకా అంటే మొత్తం చెరువుల పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రా ఇప్పుడు కేవలము ఒక ఆస్తుని కాపాడే ఏజెన్సీ కాబట్టి దీన్ని పూర్తి స్థాయి చెరువుల పునరుద్ధరణ చేసే ఏజెన్సీగా మార్చాలంటే దీనికి ఒక చట్టం కావాలి, దీనికి ఒక సమగ్ర ప్రణాళిక రావాలి, దీనికి ఒక మల్టీ డిసిప్లినరీ టీం తీసుకురావాలి, తర్వాత స్టేట్ వెట్లాండ్ అథారిటీ తోటి దీన్ని జత చేయాలి, ఇరిగేషన్ శాఖతో జత చేయాలి, జలమండలితోటి జత చేస్తే అప్పుడు పూర్తి స్థాయి పునరుద్ధరణ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.